కరీంనగర్ కోటాపై ఎగిరేది కాషాయ జెండాయే. కుట్రలను ఛేదించి మేయర్ పీఠం కైవసం. కమలం జోరుకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం అపవిత్ర పొత్తు. ఇక చూసిలానే ఈడ కాంగ్రెస్ ఓడు బీఆర్ఎస్ ఓడు ఎంఐఎం ఓడు. కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం ఎన్ని వచ్చినాయి? కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కు 9, ఎంఐఎంకు 3 21, 24 వచ్చినాయి వీళ్ళకు. వీళ్ళ టార్గెట్ ఏం తెలుసా? నెక్స్ట్ స్వతంత్రులు ఉన్నారు కదా, స్వతంత్రులను ఇండిపెండెంట్స్ ఉన్నారు కదా, ఇండిపెండెంట్లు కనుక ఒకవేళ వీళ్ళందరి కలిపి ఇండిపెండెంట్లు కూడా ఇటు సైడే వస్తే ఇక కాంగ్రెస్ మేయర్ పీఠం సాధిస్తుందని ఇక్కడ పాపం శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ అపవిత్ర పొత్తును ప్రజలు ఎవరన్నా ఆస్కారం చేస్తారంటే నెవర్. కాకపోతే బీఆర్ఎస్లో గెలిచినోడు నాకు తెలిసి కాంగ్రెస్కు పోడే అని అనుకుంటాం, పోయినా కూడా ఒరిగేది ఏం లేదు అనుకుంటాం. సరే, ఎంఐఎంతో ముగ్గురుతో ఉరగబెట్టింది ఏమన్నా ఉన్నదా? ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లు భారతీయ జనతా పార్టీలో గెలిచిండ్రు. కొమరయ్య సార్ అని ఉంటాడు ఆడ 10వ డివిజన్లో. కొమరయ్య సార్ ఏం చేస్తూ ఉన్నారు? నేను భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఇష్టం, జై శ్రీరామ్ అనుకుంటే నేను ఎన్నికల ప్రచారంలో పోయినా గెలిచిన క్షణం ఆలోచించకుండా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటా అంటేనే ఓట్లు వేసినాడ. ఇది ఓపెన్ సీక్రెట్. మా డాక్టర్ పెంచాల శ్రీనివాస్ ఆర్గని, మా గాయత్రి విద్యా సంస్థల యజమాని మా శ్రీనివాస్ ఆర్గని, వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ చెప్పిన ముచ్చట్లు, నేను కరీంనగర్లో తిరిగినాయి కాబట్టి. కానీ ఇప్పుడేం కొలికి పెడుతుండు ఆయన? అన్కండిషనల్గా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటే ఆయనకు వాల్యూ పెరిగేది. నాకు మేయర్ సీట్ ఇస్తేనే నేను భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటా అంటే వేరే వాళ్ళని చూసుకున్నారు. వాళ్ళు అందరు భారతీయ జనతా పార్టీ గెలిచిన వాళ్ళే ఇండిపెండెంట్లు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడ వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు అంతే. ఇక వీళ్ళు ముగ్గురు పార్టీలు ఇండిపెండెంట్లు కలిసి కుట్రలు చేసినా కూడా బండి సంజయ్కి ఆ మహాశక్తి అమ్మవారు ఉన్నంతసేపు ఏం కాదబ్బా, రాసి పెట్టుకోండి. ఎన్ని కుతంత్రాలు చేసినా గెలుపు మాదే. క్యాంపు రాజకీయాలను ఎండగడదామంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక గణాంకాలు ఒకసారి చూద్దాం. గణాంకాల్లో కమలం టాప్. మేయర్ పీఠం దిశగా అడుగులు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ బలం స్పష్టమైన మెజార్టీ దిశగా. బీజేపీ గెలిచిన స్థానాలు 30. మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్లు 2. ఎక్సాఫిషియో మెంబర్ బండి సంజయ్ 1, 33 అయిపోయాయి. 66కి 33 రానే వచ్చాయి. మొత్తం 66, 33 సగం సీట్లు గెలిస్తే బీజేపీ టాప్ పొజిషన్లో అవుతుంది. వీళ్ళది అంటే భారతీయ జనతా పార్టీలో గెలిచిన వాళ్ళను కాంగ్రెస్ ఇగ్గుకుందామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ కట్టర్ హిందుత్వవాదం ఎవడైతే ఉంటాడో వానికి కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేరా? మీరు రాజాసింగ్ను కొన్నారా? భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసినా కూడా రాజాసింగ్ ఏదైనా పార్టీకి పోయిండా? పోడు. వాళ్ళ సిద్ధాంతపరమైన పార్టీ అట్లనే ఉంటారు. ఎవడన్నా అంటే బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో భారతీయ జనతా పార్టీలో జేనైన్ కూడా ఎవడైనా పోతే పోవచ్చు. కానీ బండి సంజయ్ మీద ఉన్న నమ్మకంతో బండి సంజయ్ ఇచ్చే వాల్యూతో నాకు తెలిసి ఎవడు పోడబ్బా. చిన్న కానీ పెద్ద కానీ వాడికి పైసలు ఉండాలి, పైసలు లేకపోని మనిషిని మనిషిలా చూసే గుణం బండి సంజయ్కి ఉన్నది. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాడు నాకు తెలిసి. బెటర్ పొజిషన్లో త్వరలో వెళ్ళబోతున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది. ఇంకా బెటర్ పొజిషన్ చూద్దాం ఒక్కసారి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం రసవత్తరంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజలు బీజేపీకి స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రత్యర్థి పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అఖండ మెజార్టీకి చేరువలో ఉన్న బీజేపీని అడ్డుకునేందుకు సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలని ఒక్కటవుతుండడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలపై బండి సంజయ్ ఫైర్. కరీంనగర్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తేలిపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు తెర వెనుక కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయని బండి సంజయ్ ఆరోపించారు. ఒక స్వతంత్ర అభ్యర్థిని ముందు పెట్టి అతనికి మేయర్ పదవి ఆఫర్ చేస్తూ
బీజేపీ కార్పొరేటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. నిన్న రాత్రి సదరు స్వతంత్ర అభ్యర్థితో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు విడివిడిగా భేటీ కావడమే ఈ కుట్రకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సాయం చేస్తామంటూ బీజేపీ కార్పొరేటర్లకు ఫోన్ల ద్వారా నెరవేరుస్తున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించిన నేపథ్యం మాత్రం ఉంది. అయితే మీరు అది చేస్తారనే మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో లేవు. కాంగ్రెస్ టెక్నికల్ చెక్ బీజేపీకి కలిసి వచ్చే అంశం. టీచర్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నప్పటికీ ఆయన స్థానికంగా ఓటు హక్కు లేకపోవడం వల్ల మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత లేదు. ఇది బీజేపీకి అదనపు బలమవ్వగా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. కరీంనగర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధికి పట్టం కట్టారు. అపవిత్ర పొత్తుతో ప్రజల తీర్పును కాల రాయిస్తారు. మీరు ఎన్ని కాల రాసినా ఒరిగేది ఏం లేదన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక్కడ 100కు 100% కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన బీజేపీ జెండానే ఎగరబోతుంది. అరే 30 సీట్లు ఉన్నోడు గెలుస్తాడా? 12 సీట్లు వచ్చినోడు గెలుస్తాడా? 30 సీట్లు ఉన్నోడు గెలుస్తాడా? 9 సీట్లు వచ్చినోడు మేయర్ అవుతాడా? 30 సీట్లు వచ్చినోడు మేయర్ అవుతాడా? 3 సీట్లు వచ్చినోడు మేయర్ అవుతాడా? 30 సీట్లు వచ్చినోడు మేయర్ అవుతాడా? 2 సీట్లు వచ్చినోడు మేయర్ అవుతాడు? ఎవడు మేయర్ అవుతాడు చెప్పండి? ఇక అందుంచే ఈ వ్యవస్థలో లోపాలు ఉంటాయి కదా, ఈ లోపాలను సరిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అది బీజేపీ గెలవని, కాంగ్రెస్ గెలవని, బీఆర్ఎస్ గెలవని, ఇండిపెండెంట్లు అందరు కలిసి, ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచినా కూడా ఇండిపెండెంట్లు అందరు కలిసి కూడా వాళ్ళని ఫామ్ చేసుకోవచ్చు. ఈ అపవిత్ర పొత్తులు ఏదైతే ఉంటుందో కోసి కారం పెట్టాలి. అది కరీంనగర్ అయినా, వరంగల్ అయినా, ఇంకోటైనా. మీరు గిన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు కదా, ఒరుగుతుందా? ఏమన్నా ఒరిగేది ఉందా? నిజామాబాద్లో అరవిందే చెప్పిండు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఆడ మేయర్ పోటీ అంట. మేయర్గా 2.5 సంవత్సరాలు పంచుకోండి. అంతమంది పంచుకున్నారు కదా, హైదరాబాద్లో పంచుకున్నారు కదా. బండా కార్తికారెడ్డి 2.5 సంవత్సరాలు, మాజిద్ హుస్సేన్ 2.5 సంవత్సరాలు పంచుకున్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ నాంపల్లి ఎమ్మెల్యే అయిన మాజిద్ హుస్సేన్. మీరు కూడా పంచుకోండి అట్లనే. కానీ ఈ డ్రామాలు మళ్ళీ బండి సంజయ్ దగ్గర చెల్తాయంటే చెల్లవు. అది వేరే, అది ఆ కోణమే వేరు ఉంటుంది ఆయన దగ్గర. ఏం కుట్రాలరా నాయన.